వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మేటి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే టేస్ట్ కమ్మగా ఉంటుంది, అలాగే గ్రేవీ కూడా కరెక్ట్గా ఎలా తయారు చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. వైట్ రైస్, పుల్కా, చపాతీ, పూరి ఇలా దేంట్లోకైనా సరే ఈజీగా కలిసిపోయే ఒక మంచి మసాలా గ్రేవీ కర్రీని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. అంతకన్నా ముందు మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా ఈ వంటకాన్ని ట్రై చేసి తప్పకుండా టేస్ట్ అనేది ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో వంట ఎలా తయారు చేయాలి, మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మష్రూమ్స్ని మట్టిపోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. 2 సార్లు కడుక్కున్న తర్వాత 3వసారి కొంచెం ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఉప్పు వేసిన నీళ్ళలో ఉంచుకుంటే ఏంటంటే పుట్టగొడుగులు నల్లబడకుండా ఉంటాయి. వంట చేసే ముందు వాటర్ అంతా స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో వడిచిన మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. అందులోంచి వాటర్ బయటికి వచ్చేంత వరకు వేయించి వాటర్తో సహా తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్లో మనకి టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి వాటర్తో సహా తీసి పెట్టుకోవాలి. సో మష్రూమ్స్ వరకే కాకుండా వాటర్ కూడా కలిపి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు, 1 యాలుక్కాయ, 1 లవంగం, 1/2 చెంచా జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. వేగాక అందులో సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు మిక్సీ జార్లో 1 యాలుక్కాయ, 1 లవంగం, 1 చెంచా జీలకర్ర, 5-6 మిరియాలు కూడా వేసుకొని తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కలు, 10-15 వెల్లుల్లి రెమ్మలు, అలాగే గుప్పెడు వేరుశనగ పప్పు, 4 మీడియం సైజు టమాటాలు కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. పల్లీల ప్లేస్లో నువ్వులు కానీ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫర్ రిచ్ అండ్ క్రీమీ టెక్స్చర్. సో ఇలా రుబ్బేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగినాయి. అందులో 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సరిపడా ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 10-15 నిమిషాలు మూత పెట్టేసుకొని సిమ్లో దీన్ని వేయించుకోవాలి. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఫుల్ వర్షం పడుతుంది, చల్లటి గాలి వస్తుంది, భలే ఉంది టెంపరేచర్. అలాగే వెదర్ అనేది భలే ఉందన్నమాట, కూల్గా. సో ఇలా వేగిన తర్వాత దీంట్లో సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటరు మనం ముందుగా మిక్సీ జార్లో ఉన్నది కదా, వాటర్ అందులో వేసుకొని దొలిపేసుకోవాలి. సో మీకు సరిపడా టెక్స్చర్కి సరిపడా అంటే ఎంత చిక్కదనం కావాలి అన్న దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ మోయిన యాడ్ చేస్తున్నా. సో ఇందులో గ్లాస్ మోయిన వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. సో మరిగించుకున్న తర్వాత అందులో ముందుగా వేయించుకున్న పుట్టగొడుగులు నీళ్ళతో సహా కలిపి దగ్గర పడికేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గరగా వచ్చాక అందులో ఎండు కొబ్బరి, ధనియాలు, ఆల్రెడీ దీన్ని ఫ్రై చేసుకున్న ధనియాలు, వేయించుకున్న ధనియాలని కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది నా దగ్గర, ఆల్రెడీ చేసుకుని ఉన్నాను. సో ధనియాలని ఫ్రై చేసుకున్న పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లుకుంటే నాన్ వెజ్తో పాటు పోటీ పడే మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని రోటీ, చపాతీ, పులావ్, పుల్కా, వైట్ రైస్ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో క్రీమీ టెక్స్చరు, కమ్మగా ఉంది కూర, ఉప్పు, కారము, మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేశారు, ముఖ్యంగా మా హస్బెండ్. సో దీన్ని చపాతీలోకి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రొట్టె కానీ, జొన్న రొట్టె, సొద్ద రొట్టె వీటిలో కూడా చాలా బాగుంటుంది. ఈ చల్లని వెదర్లో హాట్ మష్రూమ్ గ్రేవీ కర్రీని తిని మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మేలో ఈ వానలు ఏంటో అర్థమే కావట్లేదు. నెక్స్ట్ ఇంకా ఈ ఎండ మామూలుగా ఉండదేమో. ఇంకా సూర్యుడు తన ప్రతాపం చూపించేస్తాడు ఈ మే నెల. జాగ్రత్తగా ఉండండి. తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇంక ఈలోపు పిల్లలు కూడా కొంచెం
వెదర్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మధ్యనే కదా హాలిడేస్ ఇచ్చింది. సో జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త. మంచిగా ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మష్రూమ్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవచ్చు. పిల్లలతో సహా పెద్దల వరకు కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టింగ్ టైం. ఇట్స్ టేస్టింగ్ టైం. సో ఉప్పు, కారము, మసాలా అనేది కరెక్ట్గా సరిపోయింది. ఏదో ఎక్కువ తక్కువ కాలేదు. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. సో వెజ్ వాళ్ళు నాన్ వెజ్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవి మష్రూమ్ గ్రేవీ కర్రీని మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మన ఛానల్లో నేను కొత్తగా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.